సర్పంచులు పదవి కాలాన్ని ముగింపు సందర్భంగా మా నియోజకవర్గ నాయకులైనటువంటి పెద్దలు వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన ఒక గౌరవంగా మిమ్మల్ని అందరూ కూడా సన్మానించుకోవాల్సినటువంటి మా పార్టీ ఆదేశాల మేరకు మననే మున్సిపల్ కౌన్సిలర్స్లను కూడా పెద్ద ఎత్తున కూడా జిల్లాలో ఎక్కడా లేని విధంగా కూడా గుంతకల్ నియోజకవర్గంలో మన వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కౌన్సిలర్కి సన్మానం కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈనాడు చాలా దురదృష్టం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు 5 సంవత్సరాలు నిరంతరం కష్టపడి వాళ్ళు చేసినటువంటి గ్రామాల సహాయానికి గుర్తుగా మరి ఎంపీడీఓ అధికారులు కానీ ఆ యొక్క ఎంపీడీఓ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళకు గౌరవంగా ఒక సమావేశం పెట్టి వాళ్ళు గౌరవంగా వాళ్ళని సాగనింపాల్సిన బాధ్యత మరి ఆ యొక్క ఎంపీడీఓ గారికి ఎంపీడీఓ సిబ్బందికి ఉంది. ఈ విషయం పైన చాలా తీవ్రంగా కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద కూడా కలెక్టర్ గారికి కంపల్సరీగా కూడా నేను స్వతహాగా స్టేట్ ఎస్సీసీఎల్ పార్టీ స్టేట్ మళ్ళీ జాయింట్ సెక్రటరీగా కంపల్సరీగా కూడా ఆ ఎంపీడీఓ మీద నేను చర్య తీసుకోమని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి మన పార్టీ తరఫున తెలియజేస్తున్నా. ఎందుకంటే గౌరవం లేనటువంటి ఎంపీడీఓ ఆ పదవిలో కొనసాగకూడదు. ఎందుకంటే గౌరవంగా ఏ రూపాయి కూడా తీసుకోకుండా 5 సంవత్సరాలు నిరంతరం ఆ గ్రామ ప్రజలకు సేవ చేసినటువంటి సర్పంచులు ఇవాళ వాళ్ళ పదవి విరమణ చేసేటప్పుడు మీ చేయాల్సిన బాధ్యత కూడా విస్మరించారు. కాబట్టి చాలా తప్పు. ఏది ఏమైనా కూడా అమ్మా వెంకటరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు ఏం కూడా సర్పంచులు కూడా ఎవరు భయపడద్దండి. అదేవిధంగా కూడా మా కౌన్సిలర్ కూడా అదే చెప్పాం. ఇవాళ నిరంతరం మన కౌన్సిలర్స్ కూడా మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం లేకుండా మన వార్డులో మన పార్టీ తరఫున గట్టిగా పోరాడడం. అదేవిధంగా పెద్దలు చాలా మంది కూడా చెప్పినారు, మీరు నిర్భయంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేసినటువంటి కష్టాన్ని కూడా వృథా చెప్పుకోకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడో నీరు చెట్టు కింద కొన్ని సంవత్సరాలకు చేసినటువంటి బిల్లులు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్దాక్షిణంగా దోపిడీ చేసి బిల్లులు తీసుకుంటున్నారు. కాబట్టి అదే విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. మీ గ్రామాల్లో ఏ విధంగా అయితే సర్పంచులకు రావాల్సినటువంటి కానీ మరి అదేవిధంగా ఎంపీటీసీలకు రావాల్సినటువంటి గ్రాంట్ నిధులు ఏవైతే ఆపారో అవన్నీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ మరి మా నియోజకవర్గ మరి కాబోయే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి చేతున ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుండి మీ అందరూ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆ యొక్క తోడ్పాటు అందిస్తాం. కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు నిరంతరంగా పార్టీ కోసం కొనసాగించండి. ఈ రోజు కాకుండా రేపు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీలు కూడా 4-5 రోజుల్లో అంటే 4-5 నెలలు అంటున్నారు. కానీ అవి తొందరగా కూడా మరి జీవో తీసుకొచ్చి కూడా ముగింపు చేస్తారు. కాబట్టి ఇంకా 5-6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు వచ్చినా కూడా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఎవరైతే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్గా ఎవరు నిలబెడతారో పార్టీ తరఫున వాళ్ళ కృషికి వాళ్ళ విజయానికి మనమంతా కూడా తారతమ్యం లేకోకుండా, ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ నాకు రాకపోవచ్చు, రిజర్వేషన్ నీకు రావచ్చు, రేపొద్దున నీకు వచ్చినా మేము చేయాలా, మాకు వచ్చినా మీరు చేయాలి. కాబట్టి అలాంటి తారతమ్యం లేకోకుండా ఒక్కటే జెండా జగన్ అన్ననే ముఖ్యమంత్రి చేసుకోవాలి, వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలి, మన పార్టీ జెండా ఎంపీడీఓను అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా మన పార్టీ జెండా ఎగిరివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, మీరు 2 సంవత్సరాలు కరోనాతో బాధపడిన 3 సంవత్సరాల కష్టాలు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ మండలంలో మరి నెలకొండ సర్పంచ్ మళ్ళీ పార్టీల భాగ్యమ్మ పడినటువంటి కష్టం ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఎందుకంటే బ్యాక్ బోన్ గా జయరాం రెడ్డి గారు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎంపీడీఓని ప్రభుత్వాన్ని కూడా నిలదీసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా కక్షపూరితంగా వాళ్ళకు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ బిల్లులు నిలబెట్టారు. దేవుడు చూసుకుంటారు. వాళ్ళేమి ఈ రోజు ఏమి ఎవరిని కూడా దేహిని అడగలేరు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నారు. వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా కూడా వాళ్ళు రాబోయే రోజుల్లో సాయం చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా బాధపడద్దండి. ఏది ఏమైనా కూడా ఇవాళ మనకి ఎంపీపీ ఉన్నా కూడా ఈరోజు ఎంపీపీ ఉన్నా కూడా వేస్ట్. ఎందుకంటే మనం ఈ రోజు నడి రోడ్ల వదిలేసిపోయినటువంటి వ్యక్తులు కూడా మనము రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకోవాల్సిన పని. ఎందుకంటే మన ఇంతమంది సర్పంచులు మన పార్టీ వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతోనే ఇవాళ మీటింగ్ పెట్టుకోకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి మున్సిపల్ కౌన్సిల్లో ఎక్కువ వైసీపీ ఉంది, ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం, అయినా కూడా ఎంత ఘనంగా చేశారో వాళ్ళు. కాబట్టి ఏది ఏమైనా కూడా పాలన చేసిన వాళ్ళకి పాలనతో వాళ్ళ ముగింపు అప్పుడు వాళ్ళని సాగనంపించే బాధ్యత ఏ పార్టీది కాదు, అన్ని పార్టీల బాధ్యత అని చెప్పి కూడా మర్చిపోవద్దండి దయచేసి. ఇప్పుడు ఎంపీడీఓ మళ్ళా కూడా హెచ్చరిస్తున్నా,
మీరు ఇది లేకపోతే రాండి, మేము మా పార్టీ తరపున నీకు మా ఆఫీసులో సన్మానం చేస్తాను, నీకు చేసే యోగ్యత లేకపోతే. కానీ తప్పిది, ఆ పద్ధతి మార్చుకోమని చెప్పుగా ఎంపీడీఓ సిబ్బందికి, ఎంపీడీఓకి నేను సవినయంగా వైఎస్ఆర్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నా. కానీ ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ అవకాశం నన్ను కల్పించినందుకు మరి మండల నాయకులకు, మరి అదేవిధంగా మా ఉపాధ్యక్షురాలు నైరుతమ్మ, ఈరోజు నైరుతమ్మ మీ అందరికీ తెలుసు, అన్న లేకపోయినా పార్టీలో ఎవరు లేకుండా అందుబాటులో, మరి అదేవిధంగా నైరుతమ్మ కానీ, మరి అదేవిధంగా మంజునాథ్ రెడ్డి గారు మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు వెంకటరామరెడ్డి ఉన్నా, నైరుతమ్మ ఉన్నా, మంజునాథ్ రెడ్డి ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులే తప్ప మరి వ్యక్తులు కాదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అది కాబట్టి వాళ్ళ సేవలు మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ఖలీల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో వినిపించుకుంటున్నాను.